అత్తగారు బాల్కనీలో మొక్కల మధ్యలో కూర్చుని కాఫీ తాగుతుంది. సుజాత అత్తగారి దగ్గరికి వచ్చి, "ఈరోజు మా ఫ్రెండ్ నన్ను వాళ్ళింట్లో పూజకి రమ్మని చెప్పింది. ఇంట్లో పని మొత్తం అయిపోయింది. నేను పూజకు వెళ్ళొస్తాను" అని చెప్పి వెళ్ళిపోతుంది. పూజ నుంచి వచ్చిన వెంటనే తన చేతిలో ఉన్న ఆర్టిఫిషియల్ పూల మొక్కను చూపిస్తూ, "ఎంత బాగుందో కదా" అంటూ దానిని తీసుకెళ్లి టీవీ పైన పెడుతుంది. అలాగే తన ఫోన్ ఓపెన్ చేసి పూజ టైంలో తను తీసిన ఫోటోస్ అన్నీ అత్తగారికి ఒక్కొక్కటిగా చూపిస్తూ, "చూడండి అత్తయ్య, ఇక్కడ చేసిన డెకరేషన్ అంతా ఆర్టిఫిషియల్ పూల మొక్కలతోని, ఆర్టిఫిషియల్ ఆకులతోని చేశారు. చూడడానికి ఎంత రియలిస్టిక్‌గా ఉందో కదా! ఇవి ఆర్టిఫిషియల్ అంటే అసలెవరైనా నమ్ముతారా?" అంటూ అత్తగారిని అంటుంది. "అవును, చాలా అందంగా ఉంది. కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ మొక్కల మధ్యలో ఆ రోజు ఆ బాబును పడుకోపెడితే బ్రతికుండేవాడు కాదు కదా" అంటుంది అత్తగారు. కోడలు, "ఏ బాబు ఎందుకు బ్రతికుండేవాడు కాదు" అని అడుగుతుంది. "ఇది మా ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక రియల్ స్టోరీ. చెప్తాను విను" అంటూ మొదలుపెడుతుంది అత్తగారు. రమారవిలకి పుట్టిన బాబుకి పుట్టుకతోనే బ్రీతింగ్ ఇష్యూ ఉంటుంది. డాక్టర్ చెప్తారు, ఈ బాబు బ్రతికినంత కాలం ఆక్సిజన్ మాస్క్‌తోనే బ్రీతింగ్ చేయగలడు. అట్లాగే ఈ మాస్క్ ఎప్పుడు తీసేసినా బాబు బ్రతకడు అని చెప్తారు. ఆ మాట విని రమారవిలిద్దరూ చాలా బాధపడతారు. ఏం చేసేది లేక వాళ్ళ వచ్చిన కష్టాన్ని ఒప్పుకొని ఇద్దరూ ధైర్యం చెప్పుకొని ఒకళ్ళకొకళ్ళు ముందుకు సాగుతున్నారు. ఒకరోజు రమ, రవి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు రవి చెప్తాడు, "ఇప్పుడు వచ్చే సంపాదన ఇట్లా సరిపోతుంది. ఎందుకంటే బాబుకి ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్ ఎవ్రీ 3 రోజులకు ఒకసారి మనం మారుస్తున్నాం. అదే బాబు పెద్దయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ సిలిండర్లు పెట్టవలసిన అవసరం పడొచ్చు. అప్పుడు ఖర్చు ఎక్కువవుతుంది. నా సంపాదన ఎలా పెరగాలి? ఏం చేస్తే పెరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. ఈ కష్టం ఎలా గట్టెక్కించాలి" అని అనుకుంటూ రమ, రవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆ రోజు ఆ గొడవలో పడి బాబుకి ఆక్సిజన్ సిలిండర్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది చెక్ చేయకుండా రాత్రి నిద్రపోతారు. మధ్యరాత్రిలో బాబు గిలగిలా కొట్టుకోవడం వల్ల మెలకువ వచ్చిన రమ చెక్ చేస్తే ఆక్సిజన్ సిలిండర్ అయిపోయి ఉంటుంది. ఇంట్లో కూడా ఎక్స్‌ట్రా సిలిండర్ ఉండదు మార్చడానికి. అప్పుడు వెంటనే హాస్పిటల్‌కి బయలుదేరాలనుకుంటారు. రవి ఆ కంగారులో బైక్ కీస్ ఎక్కడ పెట్టాడో మర్చిపోతాడు. బైక్ కీస్ వెతుకుతూ ఉండగా రమ చెప్తుంది, "మీరు వెతకండి. మా వెనకాలే రండి. మేము ముందు బయలుపోతాం" అని చెప్పి బాబుని తీసుకుని పరుగు పరుగున దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్తుంది. లక్కీగా ఆ రోజు డాక్టర్ డ్యూటీలోనే ఉంటారు. బాబును చెక్ చేసి, "ఇంక బాబు కొంచెం సేపే బ్రతుకుతాడు. ఆక్సిజన్ సిలిండర్ పెట్టినా కూడా ఏమాత్రం ఉపయోగం లేదు" అని చెప్పేస్తారు డాక్టర్. రమ ఎంత బ్రతిమలాడినా డాక్టర్ ఏం చేసినా బాబు బ్రతకడు అని చెప్పేస్తారు. ఆ మాట విన్న రమకి ఏం చేయాలో అర్థం కాక అలా ఏడుస్తూ బాబుని ఎత్తుకుని రోడ్డు మీదకి నడుచుకుంటూ వచ్చేస్తుంది. మనసంతా నిండిన బాధతో అట్లా నడుచుకుంటూ ఆ చీకట్లో ఎంత దూరం వెళ్ళిపోతుందో తనకే తెలీదు. అలా వెళ్తూ ఉండగా పెద్ద వర్షం పడుతుంది. అప్పుడు తనకి స్పృహొచ్చినట్టయి చూస్తే తను ఒక పెద్ద దట్టమైన చెట్ల మధ్యలోకి ఊరవతలకి వచ్చేసింది అని అర్థమవుతుంది. చుట్టుపక్కల ఎక్కడ ఒక ఇల్లు కూడా కనపడదు. దూరంగా కనిపిస్తున్న ఒక చిన్న షెడ్ లాంటిది అక్కడికి వెళ్ళి బాబుని చీరతో కప్పుకొని ఒళ్ళో కూర్చుని ఏడుస్తూ అట్లా కూర్చుండిపోతుంది. అలా ఏడుస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఎప్పుడు తను కళ్ళకి మూతలు పడతాయో తెలీదు. అట్లా కొంచెం సేపటికి బాబు అలికిడికి రమ లెగుస్తుంది. లేచి చూస్తే తను నమ్మలేని నిజం. తన ఒళ్ళో ఉన్న బాబు ఆడుకుంటూ కనిపిస్తాడు. ఏం చేయాలో, అసలు ఏం జరిగిందో అర్థం కాక భగవంతుడికి శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అప్పుడు తనకొక గొంతు వినిపిస్తుంది. "బాబు ఎలా బ్రతికాడో నీకు తెలుసా" అని. భగవంతుడే కాపాడాడు" అని చెప్తుంది రమ. "అసలు నువ్వెవరు? నాకు మనిషివి కనిపించకుండా మాట మాత్రమే వినిపిస్తుంది" అని అడుగుతుంది. "నేను ప్రకృతిని. నీ బాబుకి కావాల్సినంత ఆక్సిజన్ ఇవ్వటం వల్లే బ్రతికాడు." "అంటే నాకు అర్థం కాలేదు" అని అంటుంది రమ. "సహజంగా ఉండవలసిన ఆక్సిజన్ పర్సంటేజ్ కన్నా ఇప్పుడు నువ్వున్న ప్రదేశంలో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువుంది. అంటే ఇక్కడ చెట్ల మధ్యలో ఉండడం వల్ల పొల్యూషన్ తక్కువయ్యి ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండటం వల్ల తను పీల్చుకోగలిగాడు. కాబట్టే నీ బాబు బ్రతికాడు" అని చెప్తుంది ప్రకృతి. "ఏది ఏమైనా సరే నా బాబును బ్రతికించినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని రమ సమాధానం చెప్తుంది. అప్పుడు ప్రకృతి చెప్తుంది, "నీకు చేయవలసిన కర్తవ్యం ఏమిటో అర్థమైంది అనుకుంటాను" అని చెప్పి ఆ గొంతు వినపడడం మానేస్తుంది. రమ వెంటనే బాబుని తీసుకుని పరుగు పరుగున ఇంటికి వచ్చి జరిగిందంతా వాళ్ళ హస్బెండ్‌కి చెప్పి ఇద్దరూ కూడా ప్రకృతికి, ఆ భగవంతుడికి థాంక్స్ చెప్తారు. అప్పటినుంచి రమ తను మొక్కలు పెంచడం మొదలుపెడుతుంది.
ఇంటి లోపల పెరిగే మొక్కలన్నిటిని ఇంటి లోపల, ఇంటి బయటన పెరిగే మొక్కలన్నిటిని ఇంటి బయటన, అట్లాగే తన మేడ మీద కూడా కూరగాయల మొక్కలు, పూల మొక్కలు మొత్తం మేడంతా నింపేస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కాఫీ ఇవ్వడం మర్చిపోతుందేమో గానీ, మొక్కలు మాత్రం ఇవ్వడం మర్చిపోదు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆక్సిజన్ ఇంపార్టెన్స్ చెప్పి మొక్కల్ని పెంచమని చెప్తుంది. అలాగే తను ఎవరింటికి ఫంక్షన్‌కెళ్ళినా కూడా మొక్కలనే గిఫ్ట్‌గా తీసుకుని వెళ్ళి ఇచ్చేది. ఫ్రెండ్స్ అందరికీ ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.